ఇంత మంచి లొకేషన్ అని చూడండి, ఇక్కడ మామూలుగా లేదు. ఇక్కడైతే కొంచెంసేపు ఆపుకొని ఫోటోలు దిగి మనం ఇప్పుడు రీచ్ అయిపోయినాం. చిట్కూలు ఆల్టిట్యూడ్ వచ్చేసి 11,320 ఫీట్లో నేను వితౌట్ గ్లౌజ్ నడుపుతున్నా. ఇంకేం కావాలి, చాలే ఇది చాలే. భలే ఇరికినాయి 2 బండ్లు. ఓ దిస్ ఇస్ పాసిబుల్. ఏ కిరణ్ వెళ్ళా మా ఫ్రెండ్ ఇప్పుడే పొగిడినా కదా అయ్యా మంచి రోడ్ అని, అప్పట్లోనే ల్యాండ్ స్లైడ్ తీసుకొచ్చిరో. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో డుంటి అనే ఏరియా ఉంటుంది. అక్కడ మన బార్డర్ అయితే ఉంటుంది అన్నమాట. హలో బ్రోస్, అందరూ ఆఫీస్లో వర్క్లో బిజీగా ఉన్నారు కదా. ఆ బిజీలో కొంచెం మీకోసం కొంచెం టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. అండ్ అందుకే మనం తీసుకొచ్చాము మ్యాడ్ ఓవర్ లదాఖ్ అనమాట. మీకున్న టైంలో లదాఖ్ సర్క్యూట్, స్పిటి సర్క్యూట్ కవర్ చేయాలనుకుంటే ఈ మ్యాడ్ ఓవర్ లదాఖ్ని అయితే మీరు ఫాలో అవ్వాల్సింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మీకు ఐటినరీ ప్లానింగ్, బ్యాకప్ వెహికల్, సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఇందులో అయితే ఉంటాయన్నమాట. ఇంకేంటి లేట్, మ్యాడ్ ఓవర్ లదాఖ్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా లే లదాఖ్ ట్రిప్ కంప్లీట్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పరోటా అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అయిపోతున్నాము. అండ్ ప్రెజెంట్ అయితే కృష్ణ హోమ్ స్టే నుంచి ఊరినైనా ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి రయ్యా? పొద్దున అండ్ ఇక్కడ నుంచి చిట్కూలు వచ్చేసి 107 కిలోమీటర్స్ అయితే ఉంది. గూగుల్ మాత అయితే 4 అవర్స్ అయితే చూపెడుతుంది. ఎప్పుడు రీచ్ అవుతాం అనేది అయితే తెలియదు. అండ్ లాస్ట్ 30 కిలోమీటర్స్ అయితే ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది అని చెప్పారు. అండ్ ఇప్పుడైతే నేను లైనర్స్ వేసుకున్నా, మస్తు చెమట అయితే పడుతుంది. కానీ పోను ఈ లైనర్స్ నన్ను కాపాడుతుంది అనమాట. ఈ మేకల మధ్యలో నుంచి అయితే మనం వెళ్ళాలి. ఓకే, మళ్ళీ బ్యాక్ టు జియోరి ఊరికైతే వచ్చేసినాము. మళ్ళీ NH5 మీద అయితే వచ్చేసినాం అనమాట. మళ్ళీ పెద్ద రోడ్ అయింది. ఇక్కడ నుంచి చిట్కూలు వచ్చేసి 95 కిలోమీటర్స్, సాంగ్లా వచ్చేసి 71, తాప్రి వచ్చేసి 45 అండ్ బాబానగర్ వచ్చేసి ఇది నాకేం తెలియదు, బోర్డు మీద చదువుతున్నా. చిట్కూలు అయితే ఈ రోడ్ నుంచి డైవర్ట్ అయిపోయి 30 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి మళ్ళీ రివర్స్ అదే రూట్లో రావాలంట. 40 కిలోమీటర్స్లో పెట్రోల్ బంక్ అయితే ఉంది అని చెప్పారు. ఆ పెట్రోల్ బంక్ దగ్గర అయితే పెట్రోల్ వేయించుకొని వెళ్దాం. ఓకే, ఇప్పుడైతే చూడండి ఎంత పెద్ద క్యూ లైన్. పెట్రోల్ వేసుకోవడానికే సగం టైం అయిపోతుంది. ట్యాంక్ ఫుల్ చేయించుకొని పోతాం. అందరికన్నా ఎక్కువ తాగే బండి నాదే. అవునా? నేను నిన్నటి నుంచి గుర్తు రాలేదా? నేను పెద్ద ఫ్యాన్ అంటే నిన్నటి నుంచి గుర్తు రాలేదు, కానీ ఈ రోజు గుర్తొచ్చింది. నేను బండే నాకు గుర్తింపు. ఓకే, ఈ రోడ్డు లాస్ట్ టైం చూసినప్పుడు చిన్న రోడ్ ఉంటుంది. ఈ రోడ్ ఇప్పుడు ఎక్స్టెన్షన్ అయిపోయింది. మస్తు అడ్వెంచర్ ఉంది. అంటే మామూలుగా లాస్ట్ వీడియోస్ చూస్తాం కదా యూట్యూబ్లో, నేను కూడా అప్పుడు చూసినప్పుడు అయితే ఈ రోడ్ చాలా చిన్నగా ఉండే అనమాట. ఈ ఏరియా వచ్చేసి కిన్నౌర్ ఏరియా. ఇక్కడ కొంచెం హైట్గా కొండలు ఉంటాయి. ఆ కొండలు ఉన్న ప్లేస్ ఇదే. లాస్ట్ టైం ఎంత చిన్నగా ఉండే అంటే కింద ఈ లెఫ్ట్ సైడ్ బార్కెట్ కూడా లేకుండా మొత్తం కిందికి లోయలాగుండి ఈ రోడ్డు బస్సు వస్తే బస్సు దిగేటట్లు అయితే ఉండేది అనమాట ఒకప్పుడు. కానీ ఇది కొంచెం పెద్దగా అయింది. NH డెవలప్ అయింది. అండ్ ప్రెజెంట్ అయితే వెళ్దాం పదండి. లెఫ్ట్ సైడ్ అయితే పెద్ద లోయ ఉంది. ఈ కొత్త యూనోవాని ఓవర్టేక్ చేయలేకపోతున్నాం. ఇది రైట్ టైం టు ఓవర్టేక్. ఇట్లా కట్టిర్రా బాబు రోడ్డు, మన బోనికినే కష్టమైంది. వాటర్ ఫాల్ మామూలుగా లేదు. వాటర్ ఫాల్ ఇక్కడ సూపర్ ఉంది. కెమెరా ఆన్ ఉన్నప్పుడే రికార్డ్ అయింది. వాటర్ ఫాల్ వాట్ ఏ వాటర్ ఫాల్. ఈడ వాటర్ ఫాల్ అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది. బాగుంది వాటర్ ఫాల్. రికార్డ్ అమ్మ తల్లి, గోపుర తల్లి సతాయించకు.
ఓకే, మరి కిన్నౌర్ వ్యాలీలో ఎంటర్ అయినాం కదా. కిన్నౌర్ డిస్టిక్ అంట ఈ ఏరియా. ఇక్కడైతే ఎంట్రీ అయితే చేయించుకుంటున్నారు. ఎంతమంది ఎంటర్ అయ్యారు, ఎంతమంది ఎగ్జిట్ అవుతారు అని చెప్పేసి. ప్రెజెంట్ అయితే ముందర ఒక మంచి ప్లేస్ ఉందంట. ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి డ్రోన్ షాట్ అయితే తీద్దాం. లెట్స్ ఎంజాయ్ ద రైడ్ ఫర్ నౌ. నేను మాట్లాడేది ఇదే 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 ప్లేస్. ఇంత మంచి కట్టిరు చూడండి రోడ్డు. ఒక్క ఫోటో సూపర్ ఉంటుంది ఇక్కడ. సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ వెల్కమ్ టు కిన్నౌర్ వ్యాలీ. మస్తుంది కదా కిన్నౌర్ వ్యాలీ. ఇక్కడ కూడా మధ్యలో ల్యాండ్ స్లైడ్స్ అయినాయి, సెట్ చేసేసారు. రోడ్డు ముందు చాలా చిన్నగా ఉండే. ఇట్స్ అమేజింగ్ మ్యాన్, రియల్లీ అమేజింగ్. ఈ కార్నరింగ్లో మంచి రోడ్డు. మా ఇవి ఉంటే నాకు రాళ్ళు గీళ్ళు ఉంటే కొంచెం కష్టమవుతుంది. డామినర్ కదా, హెవీగా ఉంటుంది, మళ్ళీ జారుతుంది కూడా బండి. లెఫ్ట్ సైడ్లో పెద్ద లోయ ఉంది. ఊరిని ఈడ కూడా ల్యాండ్ స్లైడ్ అయిందిగా. రోడ్ ఎక్స్టెన్షన్ చేసినట్లున్నారు. ఇది చాలా చిన్నగా ఉండే రోడ్డు, ముందు కొంచెం ఎక్స్టెన్షన్ జరిగింది. మొత్తము సావధాన్ కాషన్ బోర్డ్సే ఉన్నాయి. ఇక్కడ అయితే గట్టి ల్యాండ్ స్లైడ్ అయ్యింది. ఈ రోడే అడ్వెంచర్ అంటే ఇందులో ఇది ఒక్క అడ్వెంచర్. పోదు నాదైతే పోదు, మొత్తం సైడ్ జారుతుంది. పెద్ద బండరాలే ఉన్నాయిగా. గ్లౌజులు కొంచెం వేసుకుంటాను, మీరు ఏం అనుకోకండి. ఎందుకంటే కొంచెం కెమెరా ఆపరేటింగ్, డ్రోన్ ఆపరేటింగ్ బ్యాక్ టు బ్యాక్ అయ్యే వరకు కొంచెం తీసి పెడుతున్నాను అనమాట. వీళ్ళెవరు ఆర్మీ వాళ్ళు పోతున్నారు ఇక్కడ. స్పీడ్కి చాలామంది రైడర్స్ వచ్చారు ఈసారి. లదాఖ్ సైడ్ అడ్వెంచర్ తక్కువ ఉందనేమో. లెఫ్ట్ సైడ్ లోయే చూపించలేదు కదా మీకు, చూపిస్తాను ఆగండి. ఇది లోయ, కింద సట్లజ్ రివర్, కింద ఏదో ఊరకు రోడ్ ఉంది. అది కూడా అడ్వెంచర్గానే ఉంది, కానీ రోడ్ కిందికి ఉంది. కొంచెం జారుతుందయ్యా నా బండి. రోడ్ వచ్చిందయ్యా. ఊరిని ఏం రోడ్ రయ్యా. రోడ్ అయితే బాగుంది. ముందైతే ఈ మార్కెట్లు కూడా ఉండేది. నేను పాత వీడియోస్లో చూసినప్పుడు మొత్తం మార్కెట్స్ ఉండేవి కావు, ఏముగా ఉండేవి కావు. ఇది కొంచెం ఎక్స్టెన్షన్ ఉండేది కాదు. ఓ బస్సు వస్తే రెండో బస్సు ఈ ఎర్తులో నుంచి పోయేది. ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది రోడ్డు. ముందైతే ఇవన్నీ ఉండేవి కావు అన్నమాట. టు బీ క్లారిఫై, దిస్ ఈజ్ NH5. చూడండి ఎట్లుందో, స్ట్రేట్ స్టీప్ ఉంది కిందికి, స్ట్రేట్ స్టీప్. మొత్తం ఎట్లా తవ్విర్రో దీన్ని, తవ్వి కట్టిర్రా అయ్యా. వెల్కమ్ టు కిన్నౌర్ వ్యాలీ. కిన్నౌర్ వ్యాలీలో రోడ్ బాగుంది, కానీ ఈ గృహాల మధ్యలో నుంచి వెళ్తున్నాం. రోడ్ అప్పట్లో ఎలా తవ్విర్రో, ఎలా చేసిర్రో ఆ దేవుడికి ఎరక. లెఫ్ట్ సైడ్లో స్ట్రేట్ స్టీప్ ఉంది. హారన్ ప్లేస్ అంట. ఓకే, హారన్ వెళ్తాం. అందులో ఏముంది, మొత్తం రోడ్ ఆ లాస్ట్ వరకు అలాగే ఉంది. ఇక్కడేమో సట్లజ్ రివర్ లెఫ్ట్లో. ఇక్కడ సైడ్ ఇచ్చేటట్లు ఏడుగా, మొత్తం సైడ్ మిర్రర్స్ కూడా మూసుకొనే ఉన్నాయి దీన్ని. ఫుల్ విండ్ బ్లాస్ట్ ఉంది ఇక్కడ ఘోరంగా.
హియర్ కమ్స్ పెద్ద బ్రిడ్జ్. ఇక్కడ డ్రోన్ షాట్ తీయాలి. మస్తు వస్తుంది డ్రోన్ షాట్. ఇదేం బ్రిడ్జో తెలియదు కానీ ఫస్ట్ పెద్ద గాలి కొడుతుంది. ఇంతకుముందు డ్రోన్ అయితే ఎగిరించినాం, వన్ సైడ్ వంకర అయిపోయింది. చూడండి గాలి ఎట్లా వస్తుందా. కింద ఉన్నది రివర్, మన సట్లెజ్ రివరే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదో నిచ్చర్ వ్యాలీ అని ఉంది. ఇది మొత్తం నాకు కొత్త రూటే, నాకు ఏం ఐడియా లేదు, నేను తెలుసుకొని చెప్పాల్సిందే మీకు. ఇక్కడ మొత్తం జాగ్రత్తగా వెళ్ళండి అనే బోర్డులు ఉన్నాయి, అది తప్ప ఏం లేవు. వెదర్ ఇంకా వేడిగానే ఉంది, అంటే చల్లగా ఉంది కానీ అంత -డిగ్రీస్ అయితే లేవు. చూద్దాం ఏమవుతుందో. పోను లెట్స్ గో. వామ్మో ఎంత అడ్వెంచర్గా ఉంది ఈ రోడ్డు. ఇంకా ఎక్స్టెన్షన్ జరిగితేనే ఇట్లుంది, చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుండేను. కానీ బాగుంది. ఇక్కడ నుంచి పాత రోడ్ ఉన్నట్లుంది. పైన చూడండి ఎంత పెద్ద కొండ ఉందో. ఓర్ నాయను. యాక్చువల్గా మాకు ఈ రోడ్ కూడా చిన్నగా అనిపిస్తుంది, కానీ ఇది పెద్దగా ఎందుకు అనిపిస్తుంది అంటే మేము NH305లో గంటల తరబడి ట్రాఫిక్లో ఇరకబడితే మొత్తం అక్కడ ఏమంటారు సైడ్కి అక్కడిక్కడ దూరి స్పీడ్ లిమిట్ 55 అంట. ఇక్కడ కింద ఒక డ్యామ్ ఉంది, అట్లా దూరి మాకు ఏమందంటే ఇది ఈజీ అనిపిస్తుంది. ఈ రోడ్ ఇలా తిరిగి ఆ కొండ పైకి ఎక్కి ఎక్కడికి కూడా పోతుంది, నాకు కూడా తెలియదు ఏడు పోతుంది అనేది. ప్రస్తుతానికైతే ఈ కొండ చూడండి భలే పెద్దగా ఉంది కదా. మా హిమాలయాలు అంటే హిమాలయాలు అబ్బా. ఇప్పుడే పొగిడినా కదా ఈ మంచి రోడ్ అని, అప్పట్లోనే ల్యాండ్ స్లైడ్ తీసుకొచ్చిరో. మా జారుతుంది కాలు కింద పట్టినా కూడా. బుడ్డి కన్నా బుడ్డి చిన్న బుడ్డి ల్యాండ్ వాటర్ క్రాసింగ్. ఇది అమేజింగ్ ఉంది. ఊరిని పెద్ద బండరాయిలే ఉన్నాయి కదా. ఊరినైనా నీళ్ళు బ్యాక్ వాటర్ ఉంది ఇక్కడ, పెద్ద బ్యాక్ వాటరే. పెద్ద ల్యాండ్ స్లైడ్ అయింది. దుమ్ము చూడండి, నాది ఉల్టా నాకే కొడుతుంది. గాలికా నా బండిదే అనుకుంటున్నా. కొండల్లో చాలా రోజుల తర్వాత 6th గేర్ వేసి 90 స్పీడ్ దాటే వరకు టర్నింగ్ వచ్చింది. ఊరిని ఎక్కడి నుంచి వస్తున్నాయా నీళ్ళు ఇంతగానము? మొత్తం గ్లేషియర్ కరిగిపోయి వస్తున్నాయి ఈ ఎండకి. ఎన్ని డ్యాములు కట్టిర్రా బాబు. డ్యాములు కట్టే ఫ్లడ్స్ వచ్చినాయి. ఎందుకు కొబ్బతీసి మొత్తం కరెంటు 300 మెగావాట్స్ కరెంట్ వస్తుందంటే ఇక్కడ. JSWది ఏదో ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ చూడండి, అది ఎట్లా కట్టిర్రు. కొండను మొత్తం గోడ కట్టి పడేసారు. పెద్ద వైర్లు. ఎక్కడ కానీ నా డ్రోన్ ఎగిరిస్తేనా గుంజుకుపోయి ఫ్రై అయిపోతుంది. ఇట్లా కట్టిర్రా బాబు ఈ రూట్లో. రోడే కట్టింది పెద్ద విషయం అంటే డ్యామ్లో ఇంకా ఘోరంగా ఉన్నాయిగా. ఓర్ని ఎంత పెద్ద కొండలరా బాబు. అక్కడ దూరంలో ఐస్ ఉంది. ఇంకా నాకు తెలిసి రేపటిలోపు మనం ఐస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఈరోజు అయితే చిట్కూల్కి వెళ్తాం అన్నమాట. కానీ రోడ్ అయితే మామూలుగా ఇట్లా ఫ్లాట్గా ఉండి ఇట్లా టర్నింగ్లు ఉండి ఆ కొండల మధ్య నుంచి పోతుంటే మామూలుగా లేదు. అయినా వెదర్ అయితే క్లౌడీ అవుతుంది. వాన పడితే అయితే దోలు తీరిపోతుంది అనమాట. మనకి ప్రజెంట్ అయితే వాన పడితే గోపురం లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడైతే బ్రేక్ అయితే అయిపోయింది. ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము.
చిట్కోలు ఇంకా ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందంటే మీకు చూపిస్తాను, ఆగండి. ఆనవమ్మ చిట్కోలు వచ్చి 57 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 1 చూపెడుతుంది, కానీ ఈవినింగ్ 4 o'clock అయితే రీచ్ అవుతామని చూపెడుతుంది. 57 కిలోమీటర్స్ 2.5 hours, 2 hours 16 minutes చూపెడుతుంది. మనం మళ్ళీ లంచ్ బ్రేక్ మొత్తం కలిపితే అట్లనే అయిపోతుంది. ఇంకా టైం గాల్లో అయిపోతుంది. ఫుల్ గాలి కొడుతుంది, రివర్స్ గాలి. అక్కడైతే స్నో ఉంది, ఇది కూడా ఉంది అనమాట. ఎన్కిలు ఎక్కడో ఊర్లో చూసినా అప్పుడే ఇక్కడ వరకు వచ్చేసి బస్సు వస్తుందమ్మా. బండి నడపడం కష్టమవుతుంది ఇక్కడ. ఇంకా సైకిల్ మీద వెళ్ళడం పెద్ద విషయమే. మా పైన ఏంది మొత్తం వెదర్ చేంజ్ అయిపోయింది. వాన పడుతుందా అని నా డౌట్. వాన పడితే చిత్తడు ఉంటుంది తలకను. నాకు భయం వాన పడుతుంది. ఎంత ఎండలో అన్నా వెళ్ళొచ్చు, కానీ వానలో వెళ్ళాం. ఊరినే ఇంత పెద్ద బండరాయి పడింది అయ్యా. బండరాయి పడి రోడ్లు డ్యామేజ్ అయినట్లున్నాయి ఇక్కడ. ఇది రోడ్డు NH5 ఉంది. BRO రోడ్స్ ఇప్పుడు వస్తాయి. BRO రోడ్స్ అడ్వెంచరస్గా ఉంటాయి. నేషనల్ హైవే ఎక్కడ మెయింటైన్ చేయదో BRO అక్కడ మెయింటైన్ చేస్తుంది. కిరణ్ వెళ్ళ మా ఫ్రెండ్ ఓ మై గాడ్. ఓరే బ్రిడ్జ్ మామూలుగా లేదు. ఇటే వెళ్ళాలి. రా వచ్చేసాయి. మొత్తం వెళ్ళకుండా ఉందిగా మొత్తం కథ. ఒక బ్రిడ్జ్లో ఒక వెహికల్ ఒకటి పడుతుంది. మొత్తం అడ్వెంచర్ ఉంది రోడ్. ఇది స్క్రూల్తో ఫిట్ చేసారు. ఊరిని ఆగండి రయ్యా. ఆపు వాళ్ళు వస్తారు కదా. కాదు, ఈ బండ్లను ఆపితే వాళ్ళు వస్తారు కదా అంటున్నా. రా సరే రా. ఇక్కడ మొత్తం ఎండ్ ఉంది కదా ముందర. అయితే మొత్తం వెదర్ చేంజ్ అయిపోయింది. సూపర్ ఉంది వెదర్. అండ్ చల్లగా కూడా అవుతుంది. మనకు కావాల్సింది ఇదే కదా, అందుకే వెళ్తున్నాము. ఇక్కడ సైడ్లకు నిలబడకండి, ఫుల్ ల్యాండ్ స్లైడ్స్ అయితే జాగ్రత్త అని చెప్తున్నారు. ఇది మొత్తం చైనా బార్డర్ కదా, ఆర్మీ క్యాంప్సే ఎక్కువ ఉన్నాయి. ప్రతి 20 కిలోమీటర్కి JSWది ఒక డ్యామ్లు ఉన్నాయి ఇక్కడ ఘోరంగా. నాకు తెలిసి ఎలక్ట్రిసిటీ గట్టిగా వస్తుందేమో ఇక్కడ. అండ్ ప్రెసెంట్ అయితే ఫుల్ విండ్ బ్లాస్ట్ ఉంది. ఆ కొండ అయితే ఎక్కి వెళ్ళాలన్నమాట మనము. విండ్ బ్లాస్ట్ అయితే మామూలుగా రావట్లేదు. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే స్పిటి వస్తుంది, రికన్పో అవన్నీ. కానీ మనం రైట్ తీసుకోవాలి, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టువర్డ్స్ చిట్కుల్. ఇది రోడ్డు కొంచెం అడ్వెంచర్గా ఉంటుందని విన్నా. ఎట్లుంటుందో చూడాలి. 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ కంటిన్యూగా ఉంటుందంట. ఇది వచ్చేసి కార్చామ్ డ్యామ్. అరే ఇది కూడా మొత్తం మెటల్ డగ అబ్బబ్బా వస్తుంది డ్యామ్. ఇదేమో అరే ఇదేంది గుర్ర ఉంటుంది, వైబ్రేట్ అవుతుంది. సాంగ్లా లెఫ్ట్ తీసుకొని పైకి అయితే వెళ్ళాలి. గోయింగ్ టువర్డ్స్. మనం ఇప్పుడు కొంచెం అడ్వెంచర్ రోడ్ అయితే తీసేసుకుంటున్నాం. ఈ డ్యామ్ కట్టడానికి జురాసిక్ పార్క్ టైపే ఉంది డ్యామ్ మొత్తము. వాటర్ అయితే పై వరకు ఉన్నాయి. JSW ఎందుకుందంటే నాకు తెలిసి ఈ డ్యామ్ కట్టడానికి JSW ఏమన్నా ఆఫర్ ఇచ్చినట్లుంది సిమెంట్కి. ఏం మొత్తం డ్యామ్లో ఇది 2 నదులు వచ్చి అక్కడ డ్యామ్ దగ్గర ఆపుతున్నారు. ఇంత పైకి ఉన్నాయి వాటర్. లోతు ఎంత ఉందో అసలుకి నిజంగా చెప్పాలంటే. రోడ్ అయితే కొంచెం అడ్వెంచర్ స్టార్ట్ అయింది. చూడండి ఎంత బాగుందో, అమేజింగ్ అసలుకి. ఏమేం వీడియో తీయాలో ఏమేమి తీయొద్దో అర్థమైతలేదు. లాస్ట్ 30 కిలోమీటర్స్ అడ్వెంచర్ అంటే ఇదేనేమో. ఉర్ని దుమ్ముపాలు అయిపోతాయి
దుమ్ము 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 పాలు. రోడ్ ఉంది కానీ పాతగా అయిపోయింది. ఇక్కడ నా బండి బాగా జారుతుంది. అమ్మ ఎక్కిందమ్మా తల్లి కొండపైకి. వెదర్ అయితే పోను చల్లగా అయితే పోతుంది. కూర్ని మొత్తం 40 కిలోమీటర్లు ఇట్లనే ఉంటుందా? అంటే కానీ నేను చుక్కలు చూస్తా. అన్న అయితే స్ట్రైట్కి వెళ్ళిపోయిండు. ఆఫ్ రోడింగ్ అని చెప్పేసి. యాక్చువల్గా ఇక్కడ యూటర్న్ ఉంది. వాన పడుతుంది ఏంది వరుణదేవుడా, వాన పడనీయకు. బ్లాగ్ చేయలేను, వీడియో తీయలేను, మంచి బ్లాగ్ అయితే రాదు. అక్కడ ఎండ ఉంది కదా, ఇక్కడ కూడా ఎండ తీసుకొస్తే బాగుంటుంది కదా. ఇక్కడ వాన. హౌ యూ గైస్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ఆల్ దీస్ రోడ్స్. ఇట్స్ అమేజింగ్. ముందే చలిగా ఉంది, ఆ చలిలో గాలి, ఆ గాలిలో మళ్ళా డ్రాప్ వాన చినుకులు. ఏంటిది ఊరిని. దీనిపైన పోతే పక్కా స్లిప్పే. ఎక్కమ్మ తల్లి, తొందరగా ఎక్కువ. రోడ్ చూడండి మొత్తం చిన్నపిల్లలు స్కెచ్ గీసినట్లే ఉంది. కానీ అదైతే అక్కడ ఎండ ఉంది కదా, భలే కనపడుతుంది. ఇదేమో ఆ సగం కొండనే ఎండ కనపడుతుంది. వామ్మో ఏముందిరా అయ్యా, రోడ్డు భలే ఉంది. అరే వాన లైట్గా పడుతుంది, లోపలికి వెళ్తున్నాయి నీళ్ళు. ఇంత భయంకరంగా ఉంది ఏంది రోడ్డు. వాన పడుతుంది, వాన చినుకులు పడుతున్నాయి. ఏదైనా కొండ కింద పోయి దాపెట్టుకోవాలి గోపుర తడవకుండా. ఏం లేదు, బ్యాగ్లో వేసేసి వెనకాల డిక్కీలో వేసేస్తాను. అరే గాలి ఏంద్రా అయ్యా ఇట్లా వస్తుంది. వాట్ ఈస్ దిస్ గాలి? ఇట్స్ వెరీ అమేజింగ్. కిందికి చూస్తే కిందకి పడినట్లుంది కథ. అంత కిందికి ఉంది అది ఊరిని. స్టీప్ చూడండి ఎట్లుందో. దీంట్లో మళ్ళీ 2 బండ్లు. కంపల్సరీ హారన్. అక్కడ ఉంది బండి ఊరిని. డామినర్ని అయితే ఏడిపిస్తున్నాయి ఈరోజు. మంచుకొండ కనపడుతున్నది, మంచుకొండ. దూరం ఉన్న మంచుకొండలు దగ్గర అయిపోయినాయి. మెల్లమెల్లగా దగ్గరికి వెళ్తున్నాము. వెదర్ కూడా చల్లగా అయిపోతుంది. లైనర్ వేసుకుంది, మంచి పని అయింది. ఓం శ్రీమాతాదేవి అమ్మవారి టెంపుల్. షూస్ ఉన్నాయి కదా, ఇప్పలేను, అందుకే దూరంలోంచే మూకుకొని వెళ్తున్నా. అరే ఏమైందిరా నీకు? డామినర్గా భలే ఇరికినాయి 2 బండ్లు. ఓ దిస్ ఇస్ పాసిబుల్. మనం ప్లేస్ ఇస్తే వాళ్ళు వెళ్ళలేరు. ఘోరంగా ఉందిగా పరిస్థితి. ఇట్లనే చిటుకులు పోయే వరకు, ఇట్లా చిటుకులు పోయే వరకు చినుకులు పడితే చాలు. ఎందుకంటే మళ్ళీ వాన పడితే మీకు ఇవన్నీ బ్యూటిఫుల్ ప్లేసెస్, అడ్వెంచరస్ ప్లేసెస్ చూపించలేను, అది బాధ. ఊర్ని ఇలాంటి ప్లేసెస్లో బండి ట్రబుల్ ఇస్తే, అది ఇస్తే చుక్కలు కనిపిస్తాయి. ఇది రివర్, వాటర్ ఫాల్, ఆ దేవుడికే ఎరక. అక్కడ కూడా డ్యామ్ కట్టి పడేసారు, చిన్న చెక్ డ్యామ్. స్నో దగ్గరలోనే ఉందిగా, ఆడుంది స్నో. అది స్నో కరిగి వాటర్ అయ్యి ఇలా జారుకుంటూ కిందికి వస్తుంది. టోటల్ ఆఫ్ రోడ్. ఇదేదో చచ్చిపోయింది ఇక్కడ, గుద్దిర్రు. ఆవునో దూడనో నాకు తెలియదు, కానీ నువ్వు కొరకవు కదరా అయ్యా నన్ను. గుడ్ బాయ్. కొరికితే ఉరకనికి కూడా ఛాన్స్ లేదు, స్పీడ్ పెంచడానికి కూడా ఛాన్స్ లేదు. కొరికినా పర్లేదు, రైడింగ్ గేర్ ఉంది కదా,
రైడింగ్ గేర్లోనే దాని పనులు పడతాయి. వార్నింగ్, డు నాట్ వెంచర్ నియర్ ద రివర్, రిస్క్ రిలీజ్ ఆఫ్ వాటర్. ఓకే, రివర్లో పోకండి, ఎప్పుడు రిలీజ్ చేస్తారో మాకు. పైన మంచు, ఆఫ్ రోడింగు, నా దీంట్లో బ్యాటరీ స్వాహా. ఏదో ఊరు వచ్చింది, ఈ ఊర్లో నుంచి మనమైతే వెళ్తున్నాం. సాంగ్లా అంట ఇది. సాంగ్లా మధ్యలో మన ఇది ఉందన్నమాట, బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ అయితే దాటేస్తున్నాం. గోపుర సతాయిస్తుంది ఎందుకు ఏమో మళ్ళీ. గోపుర మాత వయ్యారి సతాయించింగ్. ఆకలి అవుతుంది, లంచ్ బ్రేక్ ఏడా ఆపుతారో ఏమో వీళ్ళు. పెద్ద ఊరే ఇది. బస్ స్టాండ్ కూడా 2 బస్సులు పట్టేటంట పెద్ద బస్ స్టాండ్ కూడా ఉంది ఈ ఊర్లో. మంచుకొండలే సూపర్ ఉన్నాయి. చిట్కుల్లో పోయే దారిలో ఇది పెద్ద ఊరు అనుకుంటా. ఏమన్నా కొనుక్కునేది ఉంటే ఇక్కడనే కొనుక్కోండి, అన్నీ దొరుకుతున్నాయి. ఒక టౌన్ లాగుంది ఇది. వీళ్ళు డైరెక్ట్ ఫుల్ దుమ్ము ఎక్కువ వస్తుంది. చలి కూడా బాగా పెరిగింది, 10 degrees అట్లా అయ్యింది ఇక్కడ. 10 degrees 5 degrees అట్లా ఉంటుంది. తొందరగా వెళ్ళి మనం ఏం చేద్దామంటే లంచ్ చేద్దాం. చిట్కోలు ఇంకా 30 kilometers దూరంలో అయితే ఉన్నాము. ఇక్కడ లంచ్కి అయితే ఆపినాం అనమాట. వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో, సూపర్ అయితే సూపర్ ఉంది కదా. అండ్ ఇట్ సైడ్ చూడండి లైట్గా చినుకులు పడుతున్నాయి, చల్లగా ఉంది వెదర్. ఇప్పుడు నాకు తెలిసి ఒక 15-16 degrees అయితే ఉంటుంది, ఇంకా తక్కువనే ఉండొచ్చు. గాలికి ఇంకెక్కువ అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము, రాగానే తిని మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. గోప్రో బ్యాటరీ అయితే చుక్కలు చూపెడుతుంది. ఈ చలికి మొత్తం డ్రైన్ అవుతుంది, ఇన్స్టెంట్గా డ్రైన్ అవుతుంది. ఎట్లా మేనేజ్ చేయాలో అర్థమవుతుంది కదా. ప్రజెంట్ అయితే వ్యూ పాయింట్ మళ్ళీ చూపిస్తా. ఇది చూడండి అవసరం కదా, మొత్తం మేఘాలు వచ్చి గుద్దుకుంటున్నాయి. దీనిపైన అయితే స్నో ఫుల్గా ఉంది. వాన అయితే ఫుల్ పడుతుంది. ఈ లంచ్ ప్లేస్ నుంచి ఎక్కడి వరకు వాన పడుతుందో అక్కడి వరకు బ్లాగ్ అయితే చేయను. దీని తర్వాత బ్లాగ్ అయితే చేస్తా వాన ఆగిపోయిన తర్వాత. మొత్తం రెయిన్ గేర్ అయితే వేసుకున్నా. గోప్రోని వాటర్ ప్రూఫ్గా వాడచ్చు, కానీ ఎందుకు రిస్క్ ఉన్న ఒక గోప్రో ఇక్కడ ఏమన్నా అయితే ఇంకా మొత్తం బ్లాగ్ ట్రిప్ గబ్బు తెచ్చిపోతుంది. సో ఇప్పుడు సాంగ్లాను అయితే ఉన్నాము. సాంగ్లా నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. సాంగ్లా నుంచి ఇంకా 22 kilometers మన డెస్టినేషన్ అయితే ఉంది. ఫైనల్ డెస్టినేషన్ అనే హోటల్కి అయితే వెళ్తున్నాం. పైన చూడండి ఎట్లుంది వెదర్, వాన అయితే గట్టిగా పడుతుంది. లెట్స్ ఎంజాయ్. నేను ఎక్కడ మంచి వ్యూస్ ఉంటే అక్కడ ఆపి బ్లాగ్. హిమాచల్ ప్రదేశ్లో ఒక చిన్న గుడి అనమాట. ఇప్పుడే ఆ బ్రిడ్జ్ దాటేసి వచ్చేసిన. ఈ గుడి వచ్చేసి శివుడి గుడి. ఓం నమ శివాయ. ఫుల్ స్లష్ ఉంది, వాన పడ్డది కదా, జాగ్రత్తగా వెళ్ళి రీచ్ అయ్యేలాగా చూడు దేవుడా. ఓం నమ శివాయ. ఇక్కడ చూస్తున్నారా మొత్తం వానలకి ఎట్లా జలధార మొత్తం ఫామ్ అయ్యి సట్లెజ్ రివర్ అయితే ఫుల్గా ఇదవుతుంది. అండ్ ప్రజెంట్ అయితే ఇంకా 20 kilometers దూరంలో అయితే ఉన్నాము. అండ్ పైన చూడండి స్నో సూపర్ ఉంది కదా. వెళ్దాం పదండి. ఓకే, ప్రజెంట్ అయితే ఇంకా చిట్కోల్కి ఒక 15 kilometers దూరంలో అయితే ఉన్నాము. పైన చూడండి వెదర్ ఎంత బాగుందో చూడండి. మంచి కొండలకి దగ్గర అయిపోతున్నాం, కానీ నా చేయి చూడండి ఎంత కందిపోయింది. గ్లౌజ్ వేసుకుందామంటే గ్లౌజ్ కూడా ఛాన్స్ లేదు. ఇది ఏదో అనుకున్నారు, ఇది ఓటేసింది అట్లనే ఉంది, మార్క్ పోలే. అండ్ గ్లౌజ్ మళ్ళీ పచ్చిగా అయితే మళ్ళీ ఎండనికి ప్రాబ్లం, రేపు చిరాకు వేస్తుంది అని చెప్పేసి వాడట్లే అనమాట. ప్రస్తుతానికైతే వెళ్దాం, ఫాస్ట్గా వెళ్ళి ఇదేద్దాం. ఫస్ట్ సెకండ్ గేర్ తప్ప ఏ గేర్ పడట్లేదు. ఫస్ట్లో స్లిప్ అవుతూ వెళ్తుంది బండి. రివర్ చూడండి ఎంత ఫోర్స్గా వెళ్తుందో వానబడి. అండ్ పైన చూస్తున్నారా మంచు కొండలకి దగ్గర అయిపోతున్నాము. దగ్గరలోనే మంచు ఉంది, అందుకే చలి కూడా ఫుల్ ఉంది ఇక్కడ. అండ్ ప్రజెంట్ అయితే వెళ్తాం పదండి. ఓ బస్సు వస్తే చుక్కలు చూస్తున్నాం. ఓ బస్సు ఒక బైక్ అయితే ఈజీగా వెళ్ళట్లేదు. హెచ్ఆర్టీసీ బస్సులు ఇక్కడ కూడా ఉన్నాయి. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు గోప్రో. మళ్ళీ ఎండ వచ్చింది, వాన ఆగిపోయింది. నేను కూడా రెయిన్ గేర్ తీసేసిన. అండ్ ఇక్కడ చిన్న వాటర్ క్రాసింగ్ అయితే ఉంది, ఇంకా చిట్కూలు వచ్చేసి చాలా దూరం ఉంది. అంటే ఇక్కడ 10 kilometer లాగా అనిపిస్తుంది నాకైతే. అరే ఫోన్ పెట్టుకోలేదు నేను, అన్నీ పెట్టుకున్నా కానీ అదే హైలైట్. సర్లే, ఇక్కడ నుంచి ఒక 10 kilometers ఏమో ఉండొచ్చు. ఆ 10 kilometers ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తాం. లెట్స్ గో మ్యాన్. ఫుల్ ఛార్జింగే ఉంది కదరా నాయన, మళ్ళీ ఆగిపోయిందా నీ ఎంకమ్మ. దొబ్బింది ఈ బ్యాటరీ కూడా దొబ్బింది. ఇంకా ఏం లాక్ చేయాలో ఏందో నేను.
గోప్రో ఆన్ చేసిన గోప్రో సరిగా పనిచేస్తలేదు, ఏందో అక్కడ రూమ్కి వెళ్ళి అయితే చూసుకుందాము. ప్రజెంట్ అయితే ఈ వ్యూ పాయింట్ చూడండి, సూపర్ ఉంది. చిట్కూల్కి ఇంకా ఇంత మంచి లొకేషన్ అని చూడండి, ఇక్కడ మామూలుగా లేదు. ఇక్కడైతే కొంచెంసేపు ఆపుకొని ఫోటోలు దిగి వెళ్ళిపోదామని అయితే ఆగాం. ఇంకేం కావాలి, చాలే ఇది చాలే, నీకే నువ్వు వచ్చి బాలవే, ఇకపై తీరనాలే. మనం ఇప్పుడు రీచ్ అయిపోయినాం చిట్కూలు. ఆల్టిట్యూడ్ వచ్చేసి 11,320 feetలో నేను వితౌట్ గ్లౌజ్ నడుపుతున్నా, అది కూడా వానలో దర్శి. అండ్ ప్రెజెంట్ అయితే ఇండియాస్ లాస్ట్ విలేజ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనం మన హాస్టల్కి అయితే వెళ్ళిపోతాం. హాస్టల్ అంటే హోమ్ స్టేకి అయితే వెళ్ళిపోతాం. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఫోటో దిగుదాం. మనము ఎక్కడికి వచ్చినామంటే లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియాకి అయితే వచ్చేసినాము. ఈ విలేజ్ తర్వాత కొంచెం దూరంలో చైనా బార్డర్ అయితే ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఫుల్ చలి ఉంది. నేను గ్లౌజులు కొంచెం వేసుకోవట్లేదు, ఎందుకంటే గ్లౌజులు తడిచిపోయినాయి కాబట్టి. అండ్ గోప్రో తల్లి ఎందుకమ్మా సతాయిస్తున్నావు? ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ అవుతలేవు, ఛార్జింగ్ తీస్తే పని చేస్తలేవు, ఏందో అర్థమే అవుతలేదు నువ్వు. చూడడం టు ఇండియాస్ లాస్ట్ విలేజ్ చిట్కూల్. దీని తర్వాత ఇంకా విలేజ్ లేదు, చైనా ఉంటుంది. అండ్ ఇండియాస్ లాస్ట్ విలేజ్ అనమాట. మనం మన రైడర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం, రాగానే స్టార్ట్ అయిపోతాం. నుంచి 20 kilometers దూరంలో డుంటి అనే ఏరియా ఉంటుంది. అక్కడ మన బార్డర్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ వరకు పోనీయరు. ఇక్కడ రాశారు కదా ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అని, అక్కడ వరకు అయితే పోనీయరు. ఈరోజు వచ్చేసి మనం ఉండే హోమ్ స్టే వచ్చేసి ఇదనమాట. చుట్టుపక్కల మంచు కొండలు, పక్కనే మంచు కొంచెం ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన స్టే ఉందాం పదండి. ఓకే, మొత్తానికి అయితే మనము బాన్ ఫైర్ దగ్గర బాగా ఎంజాయ్ చేసి ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోతున్నా. పోయి హాయిగా పడుకుందాము. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా చిట్కూల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బై బై, మీట్ యు నెక్స్ట్ బ్లాగ్, అడ్వెంచరస్ బ్లాగ్. ప్రజెంట్ వెదర్ వచ్చేసి -1 అయితే ఉంది ఇక్కడ.